హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ టెట్ టు డిఎస్సికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయో చెక్ చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. సో ఇలాగే ప్రతిరోజు మీరు వాట్సాప్ ద్వారా అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఇచ్చాను. ఆ యొక్క వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక టెట్ టు డిఎస్సికి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరి కొరకు ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ ఏదైతే అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో ఆ యొక్క అకాడమీ టెక్స్ట్ బుక్స్ నుంచి లైన్ టు లైన్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి తయారు చేసి మీకు ఫ్రీగా ఆన్లైన్ టెస్ట్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాం. ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్ మీరు ఫ్రీగా రాయాలనుకుంటే గూగుల్లోకి వెళ్ళి rkcompetitiveadda.com అని సెర్చ్ చేస్తే ఈ విధంగా మన వెబ్సైట్ అయితే వస్తూ ఉంది. ఆ యొక్క వెబ్సైట్లో మీరు ఫ్రీగా ఆన్లైన్ టెస్ట్స్ అనేవి రాసుకోవచ్చు. ఓకేనా? ఇక ఏపీ టెట్కి సంబంధించి మన ముఖ్యమైన అప్డేట్ చెక్ చేసినట్లయితే కనుక ఈ యొక్క ఏపీ టెట్ 2024 పరీక్షలు అనేవి అక్టోబర్ 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరుగుతాయి ఆన్లైన్ విధానంలో. సో మనకి రోజుకి 2 సెషన్ల చొప్పున దాదాపు 18 రోజుల పాటు అయితే పరీక్షలు జరుగుతాయి. ఓకేనా? ఈ మేరకు పరీక్షల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ అయితే ఏర్పాట్లు చేస్తూ ఉంది. టెట్ హాల్ టికెట్లు అనేవి సెప్టెంబర్ 22వ తేదీ తర్వాత అందుబాటులోకి రానున్నట్లు ఇప్పటికే విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇక టెట్ ఫైనల్ కీ వచ్చి అక్టోబర్ 27వ తారీఖున మనకి రిలీజ్ అవుతుంది. టెట్ రిజల్ట్స్ వచ్చి నవంబర్ 2వ తారీఖున విడుదల చేస్తారు. ఇక మనకి డిఎస్సికి సంబంధించి ఫ్రీ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క డిఎస్సి ఫ్రీ కోచింగ్ ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేసి నేను వీడియోలో చెప్పినట్టు మీరు అప్లై చేసుకోండి. ఓకేనా? సో చాలామంది డిఎస్సి ఫ్రీ కోచింగ్ కోసం అడుగుతున్నారు, అందుకే మీకు ఈ యొక్క ప్రాసెస్ అనేది తెలియచేయడం జరిగింది. సో ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ డిఎస్సి కోచింగ్ అని ఉంది, డిఎస్సి అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా. ఇక్కడ ముందుగా మీరు నేమ్ దగ్గర మీ యొక్క నేమ్ అనేది క్యాపిటల్ లెటర్స్ ఎంటర్ చేయండి. సో ఆ తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ లేదా మదర్ నేమ్, ఓకేనా? సో ఆ యొక్క ఫాదర్ లేదా మదర్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ అనేది ఏదైతే అవైలబుల్గా ప్రజెంట్ యూస్ చేస్తున్నారో ఆ యొక్క కాంటాక్ట్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క అడ్రస్ ఏదైతే ఆధార్ కార్డు మీద ఉంటుందో ఆ యొక్క అడ్రస్ అనేది ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అనేది ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఒకవేళ మీరు రెంట్గా ఉంటుంటే కనుక ఆ రెంట్ అడ్రస్ కూడా ప్రజెంట్ అడ్రస్ అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి. ఓకేనా? తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి, అదేవిధంగా మీ యొక్క విద్యా అర్హత ఎస్జిటి అంటే డిఎడ్డా లేదా బిఎడ్డా, సో అవి కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆధార్ నెంబర్, మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఎస్జిటికి అప్లై చేస్తున్నారా లేదా ఎస్సీఐకి అప్లై చేస్తున్నారా అని ఇక్కడ అడగడం జరుగుతుంది. సో ఎస్జిటి అయితే ఎస్జిటి అని సెలెక్ట్ చేసుకుంటారు. ఎస్సీ అయితే ఎస్సీ మ్యాథ్సా లేదా సోషలా, హిందీయా, ఇంగ్లీషా, తెలుగువా, ఉర్దూవా, సైన్సా ఏదైతే అది సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీరు ఆన్లైన్లో అప్లై చేసినట్టే. ఓకేనా? సో తదుపరి మీ యొక్క ప్రక్రియ ఒకవేళ ఈ యొక్క ఉచిత శిక్షణకు మీరు ఎంపిక అయితే కనుక మీకు ఒక మెసేజ్ రూపంలో లేదా మీకు కాల్ రూపంలో వారు తెలియచేయడం జరుగుతుంది. సో ఈ విధంగా డిఎస్సి ఫ్రీ కోచింగ్ సంబంధించి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ వారు ఫ్రీ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఎవరైనా మీరు అప్లై చేయాలనుకుంటే ఈ విధంగా అప్లై చేసుకోండి. ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో అందరూ కలుసుకుందాం. ఆల్ ది బెస్ట్ ఫర్ వన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.